ఢీకొట్టి పరారయ్యాడు. బాధితుని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. కాలు విరిగినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం హోంగార్డ్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నయంను ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ హనుమంతరావు పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లో అందిస్తారు. ప్రవీణ్, మొత్తానికైతే హోంగార్డ్ ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, ఇలా చేసిపోయిన అతన్ని పట్టుకున్నారా లేదా? చూసుకుంటే కనుక మాదాపూర్ లో కూడా కలవగా పెడుతున్నాయి. అయితే ట్రాఫిక్ హోంగార్డ్ గా పనిచేస్తున్నటువంటి పోలీస్ ని కూడా ఒక వాహనం ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. అయితే మాదాపూర్ పర్వత్ నగర్ సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ హోంగార్డ్ నయం అక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలో కూడా అటుగా వస్తున్నటువంటి కారు ఏదైతే ఉంటుందో అది వేగంగా రావడం చేత ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నటువంటి నయం ని బలంగా ఢీకొట్టడం జరిగింది. అయితే కారుతో వేగంగా వచ్చి హోంగార్డ్ ను ఢీకొట్టి అయితే కింద కూడా అప్పటికే కింద పడిపోయినటువంటి ఈ యొక్క కానిస్టేబుల్ ని చూసేసి పరారైనట్టుగా తెలుస్తుంది. గాయాల పాలైనటువంటి హోంగార్డ్ ను అక్కడ ఉన్నటువంటి స్థానికులు చూసేసి ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అయితే తీవ్రంగా గాయాలయ్యి కాలు విరిగినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే ప్రస్తుతం హోంగార్డ్ పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా వైద్యులు తెలుపుతున్నారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి హోంగార్డ్ నయం ను ఆ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ హనుమంతరావు కూడా పరామర్శించారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ వ్యక్తి ఏదైతే హిట్ అండ్ రన్ చేసిన వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారు, ఇందుకు కారణాలు ఏమై ఉంటది, అయితే నిద్రమత్తులో జరిగిందా లేదంటే మద్యం సేవించి ఉన్నాడా అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కారుని కనుక్కునే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రవీణ్. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ పర్యటన